హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పేది 100% నా భగవంతుడి విషయంలో నా థింకింగ్ ఎలా ఉంటుంది, నేను అసలు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాను, ఏం ఆలోచిస్తాననేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దేని దండం పెట్టుకోవాలి అనే ఆలోచన అయితే నాకు ఉండదు. నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను. నాకు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే నేను భగవంతుడిని నేను దండం పెట్టుకోవడం కానీ, పూజ చేయడం కానీ చేయగలుగుతాను. ఏదన్నా ప్రాబ్లంలో కానీ, బాధలో కానీ ఉన్నప్పుడు నాకు మైండ్‌లో అదే ఉంటది కానీ, దేవుడి మీదకి కాన్సంట్రేషన్ అనేదైతే నాకు వెళ్ళదు. 100కి 100 కాకపోయినా 90% అయితే వెళ్ళదు. అలా లేనప్పుడు మనం అసలు దేవుడి ముందు ఎందుకు కూర్చోవాలి అనే ఆలోచనలో ఉంటాను. సో, సంవత్సరంలో ఒక్కరోజే హ్యాపీగా ఉంటానో, లేకపోతే 300 రోజులు హ్యాపీగా ఉంటానా అనేది సెకండరీ. పక్కన పెట్టేసి హ్యాపీగా ఉన్న రోజు మాత్రమే నేను హార్ట్‌ఫుల్‌గా దేవుడికి దండం పెట్టుకుంటాను, పూజ చేస్తాను. అదైతే నాకు తెలుసు. ఒక 5 మినిట్స్ ఎప్పుడైనా ఒకవేళ నా ఆలోచన ఎలా ఉంటుందంటే, భగవంతుడే మనల్ని సృష్టించాడు, ఆయనే ఒక తలరాత అనేది రాసి మనల్ని పంపించాడు కదా, ఇంకా ఆయనకి మనం ఏం చెప్తాం? ఆయనకి తెలియనిది ఏముంది? ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన్ని ప్రాబ్లం తీర్చమని మనకు చెప్పేది ఏముంది? మనకి ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే ఆయన ఇస్తాడు కదా, చేస్తాడు కదా. ఈరోజు మళ్ళీ కొత్తగా ఆయనకి మనం చెప్పుకునేది ఏముంది అనే ఆలోచన నాకేంటో అలా ఉంటుంది. సో అమ్మతో చెప్పాను అనుకో, ఇలా నువ్వు నోరు మూసుకో అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా ఆవిడతో అయితే నేనేం చెప్పను. ఎప్పుడన్నా ఒక 5 మినిట్స్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ దండం పెట్టుకున్నట్టు కనుక మా అమ్మకి నేను కనిపిస్తే, ఆవిడ నన్ను ఫస్ట్ అడిగే మాట, ఏమే నువ్వు దండం పెట్టుకున్నావా, భగవంతుడికి కూడా క్లాస్ ఇచ్చి ఆయన బుర్ర కూడా పోయేలాగా చేసావా, ఇంతసేపు ఎందుకు దండం పెట్టుకున్నావు, నువ్వైతే నీ కోరికలు చెప్పే టైప్ కాదు, నీ బాధలు తీర్చమని అడిగే టైప్ కాదు, ఏమీ కాదు నాకు తెలిసి, ఏం క్లాస్ పీకావు దేవుడికి నువ్వు చెప్పు మనసులో అని అంటది. బట్ అదేం కాదండి. జనరల్గా నేను ఒకటే అనుకుంటాను, ఏదైతే కష్టంలో అయినా సుఖంలో అయినా నువ్వు రాసిన తలరాతే, నువ్వు ఇచ్చిన భిక్షే ఈ బతుకు. సో ఏ కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా వెన్ను తట్టి నన్ను నడిపించు అని కోరుకుంటానండి.